ఈనాటి 20వ శ్లోకంలో ముకుందమాలలో కులశేఖర ఆళ్వార్లు ఎన్నో విశేషాలు మనకు అందిస్తూ ఈ భవజలధిని ఎలా దాటాలో మార్గాన్ని చూపిస్తూ మనని ముందుకు నడిపిస్తూ ఉంటారు. అందులో నిన్న 19వ శ్లోకంలో అష్టాక్షరీ మంత్ర వైభవాన్ని చక్కగా తెలియజేశారు. ఈనాడు బ్రహ్మ విద్యల్ని కూడా పరిచయం చేస్తున్నారు. పైకి మామూలుగా అర్థం మామూలు శ్లోకాలుగా ఉంటాయి, కానీ ఒక్కొక్క పదాన్ని చూస్తే అందులో అంతరార్థాలు ఎంతో లోతుగా ఉంటాయి. పరమాత్మ స్వరూపాన్ని మనకు తెలియజేస్తాయేమో అర్థమవుతుంది. ఇక శ్లోకంలోకి వస్తే పృథ్వీ రేణు రణు పయంసి కణికా ఫల్గుణ స్ఫలో లఘు తేజో నిశ్చయం మారుతిం తనుతరం రద్రం సూక్ష్మం నభః క్షుద్ర రుద్రాపి మహాప్రభృత్య కీట సమస్త సురా దృష్టే యత్ర స తవకో విజయతే భూమావధి దూతావధి. దూతావధి ఎంత చక్కగా చెప్పారండి కులశేఖరాలు వారు. ఈ శ్లోకంలో మనకి భూమా ఒక మహత్యము కలిగిన దివ్యతత్వము కలిగిన సర్వోత్కృష్టమైనటువంటి శక్తి ఉందే, విజయతి అంతా వ్యాపించాలి, ఆయనే ప్రపంచమంతా అయి ఉండాలి, ఆయనలో మనం ఉండాలి అని మనకి నిర్దేశంగా చెప్తూ ఉంటారు. అంటే పరమాత్మని సర్వోత్కృష్టుడిగా ఇందులో ఆయన ప్రతిపాదిస్తూ విద్యల ద్వారా ఆ వైభవాన్ని చాటుతారు. ఉపాసనా విద్యలని కొన్ని ఉంటాయి. అందులో భూమా విద్య అనేది పరమాత్మ గొప్పతనాన్ని ప్రతిపాదించేటువంటి విద్య. ఇది ఉపనిషత్తుల్లో వస్తూ ఉంటుంది. దీన్ని శ్రీభాష్యంలో కూడా చక్కటి వివరణ ఇస్తారు. భూమ సర్వోత్కృష్టం, బహుతత్వం, అతిశయత, ఆనందం, ఇలాగా దానిని మించింది ఇంకొకటి లేదు అనే ఉపనిషత్తులలో భూమా విద్యగా తెలియజేయబడుతుంది. గొప్ప పరబ్రహ్మ స్వరూపాన్ని భూమ అంటారు. ఈ పరబ్రహ్ముని కనుక మనం ఉపాసించాము అంటే ఇక దేనిని చూడక్కర్లేదు, వినక్కర్లేదు. పంచభూతాలు, బ్రహ్మ రుద్రాది దేవతలు కూడా ఆ పరమాత్మ స్వరూపంగా, ఒక విజయ స్వరూపంగా మనకి కనిపిస్తుంది. ఎత్ర నన్యత్ పశ్యతి నన్యత్ శృణోతి నన్యతి విజానతి స భూమా. భూమా అంటే భగవత్ తత్వం గురించి తెలిస్తే ఇంకొక దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరమే లేదు, అట్లాంటిదన్నమాట. ఇక్కడ పృథ్వీ రేణు రడుహు, ఈ భూమి అణు రేణు సూక్ష్మమైనటువంటి ధూళి, ఫల్గు స్పిల్పి లఘు లఘు తేజ, గొప్పదైనటువంటి సూర్యచంద్రుల వెలుగు చిన్నదైన మిణుగురు పురుగు అంటారు. స్ఫులింగం అంటే మిణుగురు పురుగు. ఈ దివ్యకాంతి ముందు సూర్యచంద్రుల కాంతి కూడా మిణుపురుగు లాంటిది. అలాగే మారు తనుతరం నిశ్వాసం అనే గాలి ఉందే, ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఒక చిన్న భాగమే అవుతుంది. సబర్ధం సూక్ష్మం సభ, ఆకాశం చిన్న బెజ్జం లాంటిదిట. ఇంత పెద్ద ఆకాశం అనుకుంటున్నాం మనం, అదొక చిన్న బెజ్జంలాగా అయిపోతుంట. ఇంతవరకు పంచభూతాలని చెప్పారు కదా, ఈ భూతాల వల్లనే పంచ భౌతిక దేహం ఏర్పడుతుంది. పృథ్వీ, అప్, తేజస్సు, వాయువు, ఆకాశములు, వీటికి పంచభూతాలని పేరు. ఇందులో ఏది గొప్ప ఏది గొప్పది అని చర్చించుకున్నామని ఎంత చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా ఈ దేనికదే సాటి. ఏది లేకపోయినా ఇంకొకటి వృధా. స తావక అవధూతావధూత భూమా విజయతే, అలాంటి అత్యంత అద్భుతమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది. ఎంత గొప్పగా చెప్పారండి కులశేఖరాలు గారు. ఇలాంటి దాన్ని మనం మన పదాల్లో, మన మామూలుగా మాటల్లో చెప్పుకున్నట్టయితే దీన్ని ఎన్నో విధాల, ఎంతోమంది కవులు, ఎంతోమంది భావకులు ఎన్నో రకాలుగా చెప్తూ వచ్చారు. ఇక మామూలుగా మన మాటల్లో చెప్పుకోవాలంటే సకల తీర్థముల మునిగి తేలుటే గాని రాశి మార్గమందు కలదే వాసనెట్టిదైతే వాస్తవమట్లుండు.
ఎంత బాగుందండి. సకల తీర్థముల మునిగి తేలుట కంటే కానీ రాసి మారే మార్గమందు కలదే, వాసనెట్టిదైతే వాస్తవం అట్లుండును, శ్రీకృష్ణుని గనిన జ్ఞానమిదే. ఈ పంచభూతాలు అనేటువంటి ఈ శరీరానికి భగవంతుడు ఎన్నో రకాలుగా అన్నమయ్య పాటల్లో ఎన్నో రకాలుగా చెప్పారండి. ఎంత గొప్పగా చెప్పారంటే అసలు మన మామూలుగా పాట పాడుకోవడానికి పాటలాగా అనిపించినా దాన్ని ఎంతో గొప్పనైనటువంటి అర్థం ఉంటుంది. కడలుడిపి నీరాడగా తల్లచూవారలకు కడలేని మనసుకు కడమాయెక్కడిది. కడలుడిపి నీరాడగా తల్లచూవారలకు కడలేని మనసుకు కడమాయెక్కడిది. అందముగా తిరువేంకటాద్రీసుమన్ననల కన్ను నెరిగిన మేను కలనైనలేదు. కడలుడిపి నిరాడగా తలచు వారలకు కడలేని మనసుకు కడమా ఎక్కడిది.